నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ మీడియా। ఈ వీడియోలో మనము వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ అంటే బ్లాక్ థ్రిప్స్ కానీ మామూలు థ్రిప్స్ కానీ దీన్ని మనము ఈజీ వేలో కేవలం తక్కువ ఖర్చుతో ఎలా నివారించాలనే పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। అయితే ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఈ మోనోక్రోటోఫాస్, ఈ చక్కెర లేదంటే బెల్లము ఇది కొట్టి మనము ఎలా నివారించాలంటే చూడండి ఫ్రెండ్స్, మనకు చక్కెర లేదా బెల్లం మామూలుగా మనం ఇప్పుడైతే చక్కెర గురించి తెలుసుకుందాం। చక్కెర వచ్చేసి ఎకరానికి ఒక 500 గ్రామ్స్ తీసుకోండి। ఆ తర్వాత మోనోక్రోటోఫాస్ 500 ml, ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకొని మీరైతే ఆ స్ప్రే అయితే చేసుకోవాల్సి ఉంటుంది। అయితే చక్కెర వల్ల మనము ఉపయోగం ఏంటంటే ఈ చక్కెర యొక్క తీపికి అవి ఏదైతే ఆకుల యొక్క రసాన్ని పీల్చడం ద్వారా మనకి ఇందులోనే మనకు మోనోక్రోటోఫాస్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఆ మోనోక్రోటోఫాస్ అవి పీల్చుకోవడం ద్వారా అవి చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట। సో ఇది ఒకే ఒక రీజన్తో మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ కానీ అన్ని రకాల పురుగులు అయితే మనమైతే కంట్రోల్ అయితే ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్। ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి, దీని ద్వారా మనకు ఎలాంటి నష్టం అయితే లేదు। అయితే ఇక్కడ కొద్దిగా మనము జాగ్రత్త పడాల్సిందంటే ఈ చక్కెర యొక్క తీపికి మనకు పండిగ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పండిగ నివారణ కోసం మనము ఏదైతే చక్కెర ప్లస్ మోనోక్రోటోఫాస్ కొట్టిన ఒక 3 to 4 డేస్కి మనమైతే ఒక నీమాయిల్ బాటిల్ ప్లస్ ఒక రోగరు ఒక 500 ml ప్లస్ ఒక లీటర్ నీమాయిల్ కొట్టండి। మనకు పండిగ కూడా చాలా బాగా నివారించడం జరుగుతుంది అనమాట। సో ఇట్లా స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది। ఫస్ట్ మీరు ఈ థ్రిప్స్ని కానీ అన్ని రకాల పురుగులను నివారించాలంటే చక్కెర 500 గ్రామ్స్ మోనోక్రోటోఫాస్ తీసుకోండి। ఆ తర్వాత 4-5 డేస్కి మీకైతే నీమాయిల్ ప్లస్ రోగర్ కొట్టండి। ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది ఖచ్చితంగా। ఈ బ్లాక్ థ్రిప్స్ మైట్స్, ఆ తర్వాత అన్ని రకాల వైట్ ఫ్లై కానీ నల్లి కానీ ఆ తర్వాత పురుగులు కూడా మీకైతే నివారించడం జరుగుతుంది। ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్